గౌరవ్ గుప్తాని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్, తనుజ కోసం దివ్యతో గట్టిగా గొడవ పడ్డ భరణి, ఆర్మీ మ్యాన్ కే తన పంజా చూపించిన ఆడ పులి. ఈ రోజు ఏడుపులో మరో కొత్త కోణం చూడబోతున్నాం, సిద్ధంగా ఉండండి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఈ రోజు అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ లో కెప్టెన్ కంటెంటెన్సీ టాస్క్ చాలా ఉత్కంఠభరితంగా జరుగుతుంది. ఇక టాస్క్ లోని ఆల్రెడీ ఎమాన్యుయల్ మన కెప్టెన్ అయిపోయారని ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఈ రోజు రాత్రి మనం చూస్తాం ఆ టాస్కుల్ని. అయితే ఆ టాస్కులు జరుగుతున్నప్పుడు మొత్తానికి ఏంటంటే ఇంకో విషయం చెప్పుకోవాలంటే, గౌరవ్ను మాత్రం హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేశారనే విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్స్ లో ఏమైందంటే, గత ఎపిసోడ్ లో అందరూ సీక్రెట్ ఏజెంట్ ఎవరు అంటే రెబల్ ఎవరు అని అడిగితే పవన్ 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 అని చెప్పడంతో ఎక్కువ మంది పవన్ పేరు ప్రస్తావించడంతో పవన్ ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. సో అదేదో బాగానే ఉంది, ఎక్కువ మంది చెప్తే ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిపోతారు కదా అని అనుకుంటున్నారేమో, కానీ మొత్తానికి ఎవరికి అనుమానం రాలే. కానీ బయట వాళ్ళకి ఎవరికి అనుమానం వచ్చినట్టు బిహేవ్ చేయలే, కానీ ఆ హౌస్లో వాళ్ళకి ఎలా అనుమానం వచ్చిందో ఏంటో అర్థం కావట్లేదు. అందరూ చూసినా నాకు రెబల్ గౌరవం అనే అనుమానం, నాకు రెబల్ గౌరవ్, నాకు రెబల్ గౌరవ్, గౌరవ్ గౌరవ్ గౌరవ్, అందరూ గౌరవ్ అన్నారు. గౌరవ్కి అర్థం కాలేదు, నన్ను ఎంతలో అనుకుంటున్నారా అన్నట్టు. మొత్తానికి అందరూ టార్గెట్ చేశారు గౌరవ్ని. ఎక్కువ ఓట్లు గౌరవ్ పడడంతో గౌరవ్ని వచ్చేసి కెప్టెన్ కంటెంటెన్సీ టాస్క్ నుండి బిగ్ బాస్ తొలగించారు. మొత్తానికి అతను రెబల్ అయ్యాడా లేదా అనే విషయం పక్కన పెడితే, వీళ్ళు రెబల్ని కనుక్కున్నారా లేదా అనే విషయాన్ని కూడా పక్కన పెడితే, గౌరవ్ని ఎలిమినేట్ చేయాలనుకున్నారు, అందరూ చేశారు. మొత్తానికి ఈ విధంగా గౌరవ్ని టార్గెట్ చేశారు. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే, ఆటలోని అందరూ ఆట మొదలైంది. మొట్టమొదట ఈ టాస్క్లోని అంటే కెప్టెన్ కంటెంటెన్సీ ఫైనల్ టాస్క్లోని అంటే భరణి గారు, తనుజ గారు, రీతు గారు, ఎమాన్యుయల్, దివ్య, మన సుమన్ శెట్టి అన్న, వీళ్ళందరూ కెప్టెన్ కంటెంటెన్సీ ఉండేటప్పుడు మొట్టమొదటిగా భరణి గారు అవుట్ అయిపోయారంట. ఇక తర్వాత ట్రైన్ టాస్క్ జరుగుతుంది. ట్రైన్ టాస్క్ లో ఒకరినొకరు సపోర్ట్ చేయాలి. ఇది కేవలం ఫేవరెటిజం గేమ్, మొత్తం ఫేవరెటిజం గేమే. ఫేవరెటిజం గేమ్ లో అందరూ ఫేవరెటిజం వాళ్ళ ఫేవరెటిజం చూపించుకున్న కోణంలో ఫైనల్ గా వచ్చినప్పటికీ తనూజని ఎలిమినేట్ చేసిందట దివ్య. సో దివ్య తనూజని ఎలిమినేట్ చేసిందని దివ్యతో వచ్చేసి భరణి గారు వేరే లెవెల్లో గొడవ పెట్టుకున్నారు. లైవ్ లో మనం చూసాం. వేరే లెవెల్లో అంటే అసలు నువ్వు ఎందుకు ఆమెను ఎలిమినేట్ చేసావు అంటే, ఇక్కడ దివ్య అంటుంది ఏంటంటే, నా ఇష్టం, నేను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని లేకపోతే వీక్ కంటెస్టెంట్నో ఎలిమినేట్ చేయాలనుకున్నాను అంటే, లేదు రీజన్, సరైన రీజన్ చెప్పు అంటే, రీజన్ ఒకటే, ఆమె రేషన్ మేనేజర్గా ఉన్న ప్రతిసారి అట్టర్ ఫ్లాప్ అవుతుంది, అందరితో గొడవలు పెట్టుకుంటుంది. ఆఖరి నాగార్జున గారు కూడా అన్నారు కదా, 35 మంది గొడవ పెట్టుకున్నామని. ఆమె కూల్గా ఎప్పుడూ చేయలేదు. రేషన్ మేనేజర్గా ఆమె బాధ్యతలు నిర్వర్తించలేనప్పుడు కెప్టెన్గా ఆమె ఏం నిర్వర్తిస్తుంది అని నా తాలూకు కోణం దివ్య అని చెప్పింది. అయినప్పటికీ భరణి గారు ఒప్పుకోరే, నీ కోసం నేను నిల్చున్నాను కదా సార్, ఈసారి నేను తనూజ కోసం నిల్చుంటానంటే, నిజానికి చెప్పాలి భరణి గారు, మీరు బంధాల కోసం వచ్చారా, బంధవ్యాల కోసం వచ్చారా, ఎవరి కోసం నిలబడ్డం కాదు, మీకోసం మీరు నిలబడండి సార్. ఎందుకంటే నాన్న ఇంకా వెనకబడ్డాడు అని అందరూ నవ్వుకుంటున్నారు మీకోసం. మీరు మీకోసం ఆడండి. తనూజ కోసం వెళ్ళి దివ్యతో గొడవ పడడం అనేది అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది. వాళ్ళ ఇష్టం, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఎవరిని గెలిపిస్తారో, ఎవరు ఉంచుతారో, ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అనేది. మరి మిగతా వాళ్ళని దివ్య వాళ్ళు ఎలిమినేట్ చేసినప్పుడు మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? ఇక ఆర్మీ కళ్యాణ్ గట్టి పోటీ ఇచ్చాడండి. అసలు నిజానికి చెప్పండి, ఆర్మీ కళ్యాణ్ ఎలిమినేట్ చేసింది దివ్య అండ్ సుమన్ శెట్టి, కానీ ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడు. నిజంగా ఆర్మీ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్, నిజంగా స్పోర్టివ్ తీసుకున్నాడు. అలా ఉండాలి, స్పోర్టివ్గా తీసుకున్నాడు. సంజన అసలు కంటెండర్స్కే లేదు, ఆమె కూడా స్పోర్టివ్గా తీసుకుంది. కానీ అలాంటి ఏదైనప్పటికీ ఆర్మీ మ్యాన్ని గట్టిగా ఎవరు సపోర్ట్ ఒకరికి ఇస్తుంటే, తను సపోర్ట్ ఇచ్చే కోణంలోని తనుజకి సపోర్ట్ ఇచ్చే కోణంలో రీతు వెళ్ళి గట్టిగా పట్టేసుకుందండి. అసలు తన కాళ్ళతోని చేతులతోని పెనవేసుకుందట ఆ కళ్యాణ్కి. మొత్తానికి మన ఆర్మీ పర్సన్ మాత్రం అంత ఎక్సర్సైజ్ బాడీ ఉన్న సిపాయి కూడాను ఈ ఆడపులి పంజాకి బయటికి రాలేకపోయాడంట. మొత్తానికి ఏంటంటే కళ్యాణ్ మరి ఆడపులి పంజా గట్టిగా పడింది, నువ్వు అదృష్టవంతుడు, లేకపోతే ఆటలో ఫెయిల్ అయినందుకు దురదృష్టవంతుడు చెప్పలేదు. కానీ ఏదైనప్పటికీ నీకు మాత్రం గట్టి పోటీ ఇచ్చింది ఆడపులి రీతు. ఇది పోటీయా లేక నెక్స్ట్ ఈరోజు ఏడుపులో మరో కొత్త కోణాన్ని మనం చూడొచ్చండి. ఎందుకంటే నేను ఎవరు చూపిస్తారు ఏంటి అని పేరు చెప్పను. ఎందుకంటే నేనేదో పిఆర్ లాగా ఫీల్ అయిపోతున్నారు. నేను ఒక అనాలిసిస్ చేస్తున్నాను, చక్కగా చెప్తున్నాను. నచ్చకపోయినా నచ్చలేదు, నచ్చినోడు నచ్చింది. కానీ ఏంటంటే ఇక్కడ కొంతమంది నువ్వు ఎంత తీసుకుంటున్నావు పిఆర్లు ఏదో ఇలా మనకి జీతాలు ఇస్తున్నట్టు ఏదో వద్దులండి.
మరి కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పుతున్న భాషలతోనూ మాట్లాడతారు. ఏం చేస్తాం? సరే, ఏదైనప్పటికీ నేను చెప్తున్నాను చూడండి, ఆ పిఆర్లో కింద కామెంట్లు, అంటే పిఆర్లు ఒకటి ఆల్రెడీ పెట్టాను, కింద కామెంట్లు వచ్చాయి. ఈరోజు కూడా చూడండి కామెంట్లు వస్తాయి. ఈరోజు ఆట ఓడిపోయినందుకు క్లోజ్లో ఏడుపు, లాంగ్లో ఏడుపు, టైట్లో ఏడుపు, కింద ఏడుపు, బాటం ఏడుపు, రకరకాల ఏడుపులతో నేను ఓడిపోయాను, నన్ను ఓడించారు, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ తోడలేరు అంటూ ఏడుపులు ఈరోజు మనం చూస్తాము. ఎందుకంటే గత ఫస్ట్ ఎపిసోడ్ నుండి 9 ఎపిసోడ్లుగా ఒక వ్యక్తి ఏడుపులే చూస్తున్నాం, ఆటను చూడట్లేదు. ఆ ఆడడానికి రాలేదు, ఏడడానికి వచ్చిన వ్యక్తి ఏడుపులు మళ్ళీ చూడబోతున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఆ వ్యక్తికి ఏమి అనరు. ఎనీహో, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.